3K 5K ఎందుకు పెట్టడం జరిగిందంటే నాకు 2002 సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. ఆ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియాలో ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ కూడా అవైలబిలిటీ లేవు డాక్టర్లు. మొత్తం చెన్నై, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ అన్ని హాస్పిటల్ తిరిగినాము. ఫారెన్లో పోయి చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఫారెన్లో పోతే కనుక దాదాపు లండన్లో ₹1 కోటి ఖర్చు అవుతుందన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాకు ఆర్థికంగా అది బరువు. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో ఒకటి ఉందని చెప్పి తెలిసి ఆడికి పోతే కనుక ఫస్ట్ అప్లికేషన్ మీదే చేస్తామని చెప్పినారు. అయినా కూడా ధైర్యంగా పోయి జాయిన్ అయినాము. అయిన తర్వాత మార్చి 11, 2003 సంవత్సరము స్వప్న అనే అమ్మాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురు ఆమె స్వప్న వారు కుటుంబం అవయవదానం చేయడం జరిగింది. కాబట్టి ఆమె పుణ్యమా అని, వారి కుటుంబం పుణ్యమా అని చెప్పి ఈరోజు నాకు లైఫ్ వచ్చింది. కానీ ఆ రోజు నేను ఆపరేషన్ చేయించుకుంటా అంటే వద్దని చాలామంది ఏం చెప్తారంటే, అయ్యా ఎందుకయ్యా ఆపరేషను, 40 లక్షలు అంటావు, 70 లక్షలు అంటావు, ₹1 కోటి అంటావు, నీ కూతురుకో ఇంకొకరికో పెళ్ళిళ్ళు ఏదో ఒకటి అయితే డిపాజిట్ చేసుకో, ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు కాబట్టి వద్దు అని ప్రతి ఒక్కరు కూడా సలహాలు చెప్పడం జరిగింది. అయినా కూడా మా భార్య మాత్రం ముందుకు తిరుక్కొని మేము చేయించుకుంటాము అనే ధైర్యంతో ఈరోజు నాకు లైఫ్ రావడానికి కారణం మా భార్య, రెండోది కారణం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా కానీ ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమున్నావు, గవర్నమెంట్ సహకారం ఎంతో ఉంది. అవయవదానానికి కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గవర్నమెంట్ ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవయవదానం అనేది 2 రకాల ఉంది. ఒకటి లైఫ్ అంటే కనుక కనీసము మనం లివర్ ఇచ్చేది కొద్దిగా, అది పెరిగే గుణం ఉంది. ఆ పెరిగే గుణం ఎట్లా అంటే కనుక మనం ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇంప్లిమెంట్ అయి పెరుగుతుంది. కాబట్టి లివర్ ఇస్తే ప్రాబ్లం లేదు. ఒకటి. రెండోది కిడ్నీ. ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, కానీ ఒక కిడ్నీనే మనకు అవసరం. రెండో కిడ్నీ ఇచ్చిన దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు దయవుంచి ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఇంకొకటి బ్రెయిన్ డెత్ అంటారు. బ్రెయిన్ డెత్ అంటే చనిపోయే ముందర అవయవదానం చేయడం. అవయవదానం చేయడం అంటే కనుక మనం ఏదో భయపడతాం, బ్రెయిన్ డెత్ అంటే ఏందని. ప్రాణం పోయి కొన ఊపిరిలో ఆక్సిజన్తో బతికేటప్పుడే డాక్టర్ డిక్లేర్ చేస్తారు, మీరు ఇంటికి తీసుకొని పోండి, ఇంకా బతకరు, అవసరం లేదని. అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబీకులు ఎవరైనా కానీ ఇటీవల అవయవదానంపై అవగాహన వచ్చి చాలా మంది ఇస్తా ఉన్నారు, ఇంకా ఇవ్వాలని చెప్పే సంకల్పంతోనే ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2013-14 సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి 29 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. అంటే మన ఆరోగ్యకరంగా ఉన్నాం కాబట్టి ఈరోజు పాదయాత్రలు చేస్తున్నాం, కొండలు ఎక్కుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఈరోజు ఈ ఈవెంట్కు ముఖ్యంగా పొద్దుటూరులో ఉన్నటువంటి పీఈటీలు సహకారంతో సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించింది. అంతేకాకుండా నాకు ముఖ్యమైన స్నేహితులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొని అన్ని రకాల వెయ్యింబగులు మేలుకొని, వీరేంద్ర రెడ్డి అయితే కనుక దాదాపు సాఫ్ట్వేర్ అయినా కూడా ఆయన దాదాపు 1 నెల రోజు టైం కేటాయించి దీనికి పూర్తి సహకరించినాడు. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాల్గొన్నటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.